బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లా ఇరుసమండలో జరుగుతున్న గ్యాస్ లీకేజీపై ఓఎన్జీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తమ అత్యున్నత స్థాయి బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ క్షేత్ర స్థాయిలో ఉన్నాయని, నర్సాపురం బేస్ నుంచి అవసరమైన భారీ యంత్రాలను, అదనపు పరికరాలను ఇరుసమండకు తరలించామని పేర్కొంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు అటు ఓఎన్జీసీ తెలిపింది. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, గ్యాస్ బావికి 1/2 కిలోమీటర్ల దూరంలోపు ఎటువంటి నివాసాలు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని వెల్లడించింది. ఒకవేళ లీకేజీ నియంత్రణలోకి రాకపోతే ఆ బావిని శాశ్వతంగా మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఓఎన్జీసీ తన ప్రకటనలో వివరించింది. మనం చూస్తున్నాం ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ కారణంగా ఏ విధంగా అయితే కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజ్ కారణంగా మంటలు వ్యాపించాయో బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. ఆ మంటల్ని చూస్తుంటేనే దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు గ్యాస్ లీకేజ్ అయిందో అలాగే మంటలు అనేవి వ్యాపిస్తున్నాయో దానికి సంబంధించి ఓఎన్జీసీ అధికారిక ప్రకటన చేసింది. దాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కూడా తమ బృందాలన్నీ కూడా నిరంతరం శ్రమిస్తున్నాయి అంటూ కూడా స్పష్టం చేసింది లేఖలో భాగంగా. ఓఎన్జీసీ విడుదల చేసిన ఆ లేఖకు సంబంధించిన వివరాలను కూడా మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇప్పటికే సాంకేతిక సమస్యని నిలుపుదల చేయడానికి నిపుణులతో కూడా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేయకపోతే ఆ బేస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము మూసివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఓఎన్జీసీ తన లేఖలో క్లియర్ గా వివరించడం మనం చూస్తున్నాం. ఎప్పుడు లేఖను విడుదల చేసింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుందా లేదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివశంకర్? ఏదైతే ఈరోజు ఉదయం 12 గంటల నుంచి కూడా గ్యాస్ లీక్ అవుతుందో, తర్వాత దాన్ని ఫైర్ చేశారో, ఫైర్ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నది. ఫైర్ ఇంకా కంట్రోల్ కాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఓఎన్జీసీ ఒక లేఖను కూడా విడుదల చేసింది. అయితే దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లో చాలా విషయాలను మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. మంటల్ని అదుపు చేయడానికి, గ్యాస్ ని అదుపు చేయడానికి అయితే పూర్తిగా అయితే శ్రమిస్తున్నామని చెప్పింది. అలాగే 500 నుంచి 600 విస్తీర్ణం కలిగిన బావి మొత్తం అంతా కూడా ఇంకా దాంట్లోంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిపుణులతో మాట్లాడుతున్నాము. ఆ వెల్ మెయింటైన్ చేసే వాళ్ళు నిపుణులు కానీ స్పెషలిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం. వారిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ కంట్రోల్ కాకపోతే ఆ బావిని పూర్తిగా మూసేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ప్రకటన చేసింది. దీనికి సపోర్ట్ గా అయితే నియర్ బై లో ఉన్న నర్సాపురం నుంచి కూడా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడికి రప్పించుకుంటున్నట్లుగా అయితే ఓఎన్జీసీ తన లేఖలో అయితే విడుదల చేసింది పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. కోఆర్డినేట్ చేస్తూ కూడా మంటలను అదుపు చేయడానికి పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ కూడా లేఖలో అయితే స్పష్టం చేసింది. రత్న. శివశంకర్, మనం చూస్తున్నాం ఏదైతే గ్యాస్ లీక్ అయిన పరిసర ప్రాంతాల్లో అక్కడెక్కడ కూడా నివాసాలు లేని కారణంగా భారీగా ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఆస్తి నష్టం ఎంతవరకు చేరుకుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే మంటలు కూడా ప్రస్తుతానికి అదుపులోకి వస్తున్నాయి, అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మా బృందాలన్నీ కూడా అక్కడే ఉన్నాయని ఓఎన్జీసీ కూడా తెలియజేస్తుంది. అంటే మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి మరి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఓఎన్జీసీ విడుదల చేసిన లేఖకు సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు? చూసుకున్నట్లయితే ఏదైతే కలెక్టర్ మహేష్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కావచ్చు, అలాగే ఎంపీ హరీష్ కావచ్చు, వీరందరూ కూడా ఆ స్పాట్ కి చేరుకున్నారు. ఓఎన్జీసీ ప్రతినిధులందరితో కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి మంత్రులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా ఇటు పక్కన మంత్రి సుభాష్, స్థానిక మంత్రి సుభాష్ తో కూడా మాట్లాడడం జరిగింది. మంత్రి సుభాష్ అయితే విజయవాడ నుంచి రాజోలు కూడా వచ్చే మార్గ మధ్యంలో అయితే ఉన్నారు. ప్రస్తుతం మరికొంత సేపట్లో ఆయన కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే ఎటువంటి చూసుకున్నట్లయితే పూర్తిగా అది
జనావాసానికి దూరంగా ఉన్న రిగ్ అంటూ కూడా ఓఎన్జీసీ తన ప్రకటనలో తెలియజేసింది. అయితే దానికి 500 మీటర్ల దూరంలోనే కొన్ని జనావాసాల ప్రాంతాలు అయితే ఉన్నాయి. అక్కడ ఉన్న ఇళ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే వారు ఖాళీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులందరూ కూడా అక్కడ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. అదేవిధంగా 1 కిలోమీటర్ వరకు కూడా ఈ రేడియేషన్ అంతా ఉంటుంది. ఆ రేడియస్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఈ గ్యాస్ కి సంబంధించిన గాలిలో అంతా కూడా ఉంటుంది. కాబట్టి 1 కిలోమీటర్ వరకు ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా స్వయంగా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా గడిగడి గండం కింద మా బతుకులు ఉన్నాయంటూ కూడా ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ఒక మానిటరింగ్ చేసే విధంగా ఇప్పటికప్పుడు కూడా ఓఎన్జీసీ పైపులు కానీ ఆ గ్యాస్ కంటిన్యూగా గ్యాస్ వెళ్ళేది కానీ లేదంటే చమురు వెళ్ళే ఇవన్నీ పైప్ లైన్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఓఎన్జీసీ నుంచి ఏదో ఒక ఇబ్బంది వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు కానీ ముందుగా దాన్ని ఎప్పుడు పర్యవేక్షించట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అయితే దీని మీద సీరియస్ గా ఉంది. ఆ ఓఎన్జీసీ నుంచి కూడా కలెక్టర్ నివేదిక కోరారు. నివేదిక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి 24 గంటల సమయం అయితే కోరినట్టుగా అయితే కలెక్టర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న శివశంకర్, ప్రధానంగా గతంలో కూడా ఇదే విధంగా గ్యాస్ లీకేజ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారని చెప్పి అక్కడున్న గ్రామస్తులు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. మరి అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంత పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు కదా. మరి ఇటువంటివి ఫ్యూచర్లో జరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు? రత్న చూసుకున్నట్లయితే స్థానికులు చెప్తున్న దానికి ఎమ్మెల్యే కూడా ఏకీభవిస్తున్నారు. అదే ఇప్పుడు ఏదైతే గ్యాస్ లీక్ జరిగిందో అది 25 సంవత్సరాల క్రితం మూసివేసిన రిగ్ ని కనీసం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో లేకుండా దాన్ని రీఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడే ఈ గ్యాస్ లీకేజ్ జరిగిందంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఓఎన్జీసీ నుంచి ఏదైతే పంట పొలాల మధ్యలోంచి వచ్చే లీకేజ్లు కావచ్చు ఇట్లాంటివి అనేకం జరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఇంటిమేట్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఓఎన్జీసీ మీద చర్యలకైతే ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ మైన్యూర్ మిస్టేక్స్ జరిగేటప్పుడే ఒకవేళ అధికారులు దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతవరకు కూడా ఇంత పెద్ద బ్లోఅవుట్ వచ్చే వరకు కూడా ఇంత పెద్ద గ్యాస్ లీకేజ్ జరిగేంత వరకు రాదు అనేది స్థానికుల వాదన. అయితే పూర్తి స్థాయిలో ఓఎన్జీసీకి సంబంధించిన రిగ్గులన్నిటి మీద కూడా ఖచ్చితమైన మానిటరింగ్ పెట్టాలనేది స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న, అసలు ఓఎన్జీసీ రిలీజ్ చేసిన లెటర్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయి అనుకోవచ్చు శివశంకర్? చూసుకున్నట్లయితే బావికి సంబంధించి బావి యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, దాని నుంచి ఎంత గ్యాస్ వస్తుంది, ఎటువంటి సహాయ చర్యలు ఇప్పుడు పాల్గొంటున్నారు, ఎవరితో వారు కన్సల్ట్ అవుతున్నారు, అంటే ఈ బావిలికి సంబంధించి దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ అందరితో కూడా మాట్లాడుతున్నాం. వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ రేపటిలోకి కంట్రోల్ తెచ్చేందుకైతే పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నాం అని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నదో దాని దగ్గరలో ఉన్న నర్సాపురం ప్లాంట్ నుంచి కూడా ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకుంటున్నాం అని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. పూర్తిగా అయితే మంటల్ని కంట్రోల్ చేయడానికి సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాం. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసుకున్నాం అనే విషయాలని పూర్తి స్థాయిలో అయితే మెన్షన్ చేసి లెటర్ అయితే రిలీజ్ చేసింది. అయితే దీంట్లో పూర్తిగా ఇంకా ఎంత గ్యాస్ స్టోరేజ్ ఉన్నది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక అయితే రేపు కలెక్టర్ కి అయితే అందజేయనున్నారు. రేపు ఈవినింగ్ కలెక్టర్ కి అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులు అయితే ఉన్నతాధికారులు కూడా ఒక సమీక్ష నిర్వహించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఏదైతే మంటలు అదుపులోకి రాకపోతే కనుక రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా హైడ్రోజన్ లిక్విడ్ అయితే రిలీజ్ చేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఏదైతే మనం చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పైన ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ కారణంగా మంటలు అనేవి ఎగిసిపడుతున్నాయో దానికి సంబంధించి ప్రెస్ రిలీజ్ నోట్ ని కూడా విడుదల చేసింది ఓఎన్జీసీ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకి సంబంధించిన అంటే సీనియర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడే ఉన్నారు, మానిటరింగ్ చేస్తున్నారు అని చెప్తుంది. ఓఎన్జీసీ రిలీజ్ చేసిన నోట్ లో క్లియర్ గా దాన్ని పొందుపరచడం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే గ్యాస్ లీకేజ్ పై ఇప్పుడు అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓఎన్జీసీ పరిస్థితిని అదుపులో
అదుపులోకి తెచ్చేందుకు కూడా శాయశక్తులా కృషి చేస్తున్నాము అని చెప్పి కూడా తెలియజేస్తుంది. తమ అత్యున్నత స్థాయి బృందాలు నిరంతరం కూడా అక్కడ శ్రమిస్తున్నాయంటూ కూడా స్పష్టం చేసింది లేఖలో. ఇప్పటికే క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ అన్ని కూడా క్షేత్ర స్థాయిలో ఉన్నాయని, నర్సాపురం బేస్ నుంచి అవసరమైన భారీ యంత్రాలను అలాగే అదనపు పరికరాలను కూడా ఇరుసుమండకు తరలించుతున్నట్లుగా కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక సాంకేతిక సమస్యలను పరిష్కరించే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల సలహాలను కూడా మేము తీసుకుంటున్నామంటూ కూడా ఓఎన్జీసీ తెలుపుతుంది. ఇక ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, అంటే గ్యాస్ బావికి సంబంధించి 1/2 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి నివాసాలు లేవు, ఇక దాని వల్ల ప్రాణ నష్టం తప్పిందంటూ కూడా ఈ లేఖలో వెల్లడించింది. ఒకవేళ లీకేజ్ నియంత్రణలోకి రాకపోతే ఆ బావిని శాశ్వతంగా మూసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఓఎన్జీసీ తన ప్రకటనలో వివరించింది. ఇక సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాజోలు కలెక్టర్ తెలిపారు. ఘటనా స్థలంలో 25 మీటర్ల వెడల్పుతో బ్లో అవుట్ జరుగుతుందన్నారు. ఓఎన్జీసీ నుంచి వచ్చిన సిబ్బంది మంటలు వ్యాప్తి కాకుండా చర్యలు చేపడుతున్నారన్నారు. అయితే ఈ గ్యాస్ లీక్ కాకుండా పూర్తిగా నివారించేందుకు 24 గంటల వరకు సమయం పడుతుందని ఓఎన్జీసీ సిబ్బంది చెప్పారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. Schools में already morning itself, whenever we got the information, అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 కిలోమీటర్ తర్వాత ఉన్న వాళ్ళకి అక్కర్లేదు, వీఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్గా ఒక 20 మీటర్స్ హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 మీటర్స్ విడ్త్తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 మీటర్స్ రేడియస్లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ నో అరౌండ్ 4 to 5 ఫైర్ టెండర్స్ ఆల్రెడీ వచ్చాయి. సో సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఇప్పుడు ఉన్న వాటర్ స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఓఎన్జీసీ నుంచి ఆల్రెడీ ఫైర్ టెండర్స్ వచ్చాయి. నియర్ బై మనకి ఒక పెద్ద కెనాల్ లాంటిది ఐడెంటిఫై చేసాము ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో. అక్కడ దెన్ వీ స్టార్ట్ యూజింగ్ ద వాటర్ ఫర్ ఫైరింగ్. దాంతో భాగంగా ఇప్పుడు రైట్ నో ఎగ్జాక్ట్గా దాన్ని స్టాప్ అవుతుందా లేదా అనేది ఓఎన్జీసీ టీమ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో మాకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ ఓఎన్జీసీ టీమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం రైట్ నో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అనదర్ 24 hours టు ఎగ్జాక్ట్లీ సే వెదర్ ఇట్ విల్ స్టాప్ ఆర్ నాట్. సో మనకి అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి, లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యేలోపు మనం దాన్ని కనెక్ట్ చేయగలగాలి. సో ఈ 2 పాసిబిలిటీస్ని ఓఎన్జీసీ వాళ్ళు కూడా వచ్చేసి దే హ్యావ్ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ ఇట్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ వీ కెన్ క్లియర్లీ సే. బట్ ఇన్ ద మెయిన్ టైమ్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాము. సో అట్లీస్ట్ 24 hours వరకు వీ హ్యావ్ టు బీ ఆన్ అలర్ట్. సో వీ హ్యావ్ అలర్టెడ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫంక్షనరీస్ సచ్ దట్ అట్లీస్ట్ మన ప్రిలిమినరీగా దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. ఒకరిని కూడా మన ఇద్దరు కోల్పోలేదు. ఇట్స్ లక్కీ థింగ్. ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్న ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ దూరం వరకు ప్రభావం ఉంటుందన్నారు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్. ఇంకో 24 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వరప్రసాద్. గ్యాస్ లీక్ కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు 9 వెల్స్ లో ఓఎన్జీసీ సిబ్బంది ఆపరేట్ చేశారు, కానీ ఎక్కడా ప్రాబ్లం రాలేదన్నారు. ప్రాబ్లం వస్తే ఎలా జాగ్రత్త పడాలో ముందు చెప్పుంటే బాగుండేదని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వరప్రసాద్. అసలు భయాందోళన పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉన్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము చెప్తా ఉన్నాం. వారు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకున్నట్లయితే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 hours వరకు మనం జాగ్రత్త ఉంటే మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్ ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ స్లీప్ అనే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనం ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారు? 9 వేల ఆపరేట్ చేశారు, ఎక్కడ ప్రాబ్లం రాలేదు.
సరే ఆగిపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. ఎస్, ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ పై అలాగే మంటలు వ్యాపించడంపై ఓఎన్జీసీ ఇప్పుడు ప్రెస్ రిలీజ్ చేయడం కూడా చూస్తున్నాం. ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా అంతర్జాతీయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లుగా కూడా వెల్లడించింది. అలాగే మంటలని అదుపు చేయడానికి సాయశక్తులు అక్కడ తమ బృందాలు శ్రమిస్తున్నట్లుగా కూడా ఈ లేఖలో క్లియర్గా వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటు అటు రాజోలు కలెక్టర్ కూడా దీని గురించి స్పందించారు. ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. స్కూల్స్లో ఉన్న పిల్లలందరినీ కూడా వెంటనే జాగ్రత్త పరచామని, అలాగే అక్కడ ఉన్న ప్రజలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాం, హెచ్చరికలు జారీ చేస్తున్నామంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గ్యాస్ లీకేజ్ అనేది పూర్తి కావడానికి దీన్ని నివారించేందుకు సుమారు 24 గంటల వరకు సమయం పడుతుందంటూ కూడా ఓఎన్జీసీ సిబ్బంది తనకి తెలియజేశారని అక్కడున్న కలెక్టర్ మహేష్ కుమార్ కూడా తెలియజేశారు. ఇక దీంతో పాటు ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్న ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ దూరం వరకు ప్రభావం ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ తెలియజేయడం జరిగింది. ఇంకో 24 గంటల వరకు కూడా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే వివరించారు. మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక గ్యాస్ లీక్ కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అయితే ఇప్పటి వరకు ఈ బృంద సభ్యులు ఎవరైతే ఉన్నారో ఓఎన్జీసీకి సంబంధించిన సిబ్బంది 9 వెల్స్ ని ఆపరేట్ చేశారు, కానీ ఎక్కడ ప్రాబ్లం రాలేదని, ఒకవేళ ప్రాబ్లం వస్తే ఎలా జాగ్రత్త పడాలో కూడా ముందే చెప్పుకుంటే బాగుండేది, ఈ ఘటనకి సంబంధించి ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది అంటూ కూడా ఎమ్మెల్యే వరప్రసాద్ తెలియజేయడం జరిగింది. ఈ కెట్టకేలకు ఓఎన్జీసీ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అవడం కూడా మనం చూస్తున్నాం. మంటలు ఒకవేళ అదుపులోకి రాకపోతే కనుక దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తామంటూ కూడా ఈ ప్రెస్ నోట్ లో క్లియర్ గా ఓఎన్జీసీ వెల్లడించడం కూడా జరిగింది. గ్యాస్ లీకేజీను కంట్రోల్ చేస్తున్నాం, ఇప్పటికి అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం, అలాగే దానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా మా బృంద సభ్యులు చేస్తున్నారు, మేము చేస్తున్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. అలాగే దానికి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడికి చేరవేస్తున్నామంటూ కూడా తెలియజేస్తున్నారు. గ్యాస్ లీకేజ్ ను కంట్రోల్ చేయడంపై కూడా క్లియర్గా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది ఓఎన్జీసీ. ఒకవేళ ఇది కంట్రోల్ అవ్వకపోతే కనుక బేస్ ని పూర్తిగా మేము క్లోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఓఎన్జీసీ తెలిపింది. అలాగే ఇందాక మా రిపోర్టర్ శివశంకర్ చెప్పిన విధంగా ఒకవేళ ఈ నైట్ వరకు కూడా దీన్ని అదుపులోకి తీసుకురాలేకపోతే ఈ మంటల్ని హెలికాప్టర్ ద్వారా ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇరుసుమండలోని పరిస్థితి ఉద్రిక్తంగానే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తీవ్రత ఇంకా అలాగే కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మంది ప్రజల్ని, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని, అలాగే అక్కడున్న స్థానికులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఓఎన్జీసీ రిలీజ్ చేసిన ఈ లేఖ ప్రకారం మనం చూస్తే బృందాలన్నీ కూడా అక్కడ శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది. మంటల్ని అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు, ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఓఎన్జీసీ క్లారిటీగా వెల్లడించింది. ఎస్, మంటలు కనుక అదుపులోకి రాకపోతే ఆ బావిని పూర్తిగా మేము క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తాం, క్లోజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఓఎన్జీసీ తన లేఖలో క్లియర్ కట్ గా వివరించింది. ఇక ఈ మంటలను అదుపు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నామంటూ కూడా లేఖలో తెలియజేయడం జరిగింది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ ఇప్పటికే అక్కడ ఉన్నాయి, రంగంలోకి దిగాయంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇక గ్యాస్ లీకేజీపై ఓఎన్జీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యున్నత స్థాయి బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయంటూ కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ ని మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన, ఏదైతే ఓఎన్జీసీ విడుదల చేసిన ప్రకటనకు సంబంధించి. అయితే నరసాపురం బేస్ నుంచి ఈ యంత్రాలు ఏదైతే ఈ మంటలను అదుపు చేయడానికి సంబంధించిన భారీ యంత్రాలు, అలాగే అదనపు పరికరాలను కూడా ఇరుసుమండకి ఇప్పటికే తరలించామంటూ కూడా పేర్కొంది. సాంకేతిక సమస్యను పరిష్కరించే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, గ్యాస్ బావికి సంబంధించి 1/2 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి నివాసాలు లేని కారణంగా ప్రాణ నష్టం అనేది తప్పిందంటూ కూడా వెల్లడించింది. ఒకవేళ లీకేజ్ నియంత్రణలోకి రాకపోతే ఆ బావిని శాశ్వతంగా మూసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఓఎన్జీసీ తన ప్రకటనలో వివరించడం జరిగింది. ఇక ఏదైతే మంటలు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ విషయం వెంటనే తమ దృష్టికి వచ్చిన వెంటనే మేము స్పందించాం, దానికి సంబంధించిన తగిన చర్యలు తీసుకున్నామంటూ కూడా కలెక్టర్ తెలిపారు, రాజోలు కలెక్టర్. ఇక ఘటనా స్థలంలో 25 మీటర్ల వెడల్పుతో బ్లో అవుట్ జరుగుతుందని
చేస్తామని కూడా వెల్లడించారు ఆయన. ఇక ఈ మంటలు అదుపు చేయడానికి 24 గంటల వరకు సమయం పడుతుంది. దానికి సంబంధించి ఓఎన్జీసీ నుంచి వచ్చిన సిబ్బంది కూడా చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఆయన వివరించారు. ఈ 24 గంటల సమయం వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ మహేష్ కుమార్ తెలియజేయడం జరిగింది. మరో పక్కన దీనికి సంబంధించి అటు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ కూడా స్పందించారు. ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్న ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ల దూరం వరకు ప్రభావం ఉంటున్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మంటలు అదుపు చేయడానికి, ఈ మంటలు అదుపులోకి రావడానికి ఇంకో 24 గంటల సమయం పడుతుందని తెలియజేసిన క్రమంలో అక్కడున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా అంటే కేవలం ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జాగ్రత్తలు తెలియజేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే. ఇక గ్యాస్ లీక్ కాకుండా అధికారులు ముందే తెలియజేస్తే బాగుంటుంది అంటూ కూడా, తెలియజేసి ఉంటే కూడా బాగుంటుంది అంటూ కూడా వరప్రసాద్ తెలియజేశారు. అయితే ఇంతకు ముందు 9 అంటే ఈ ఓఎన్జీసీకి సంబంధించిన 9 వెల్స్ ని ఆపరేట్ చేశారు, కానీ ఎక్కడ ప్రాబ్లం రాలేదు, ఇక్కడ మాత్రమే ప్రాబ్లం వచ్చింది. దీని గురించి ముందుగానే అంచనా వేసి ఉంటే ఈ భారీ నష్టం అనేది జరిగి ఉండకపోవచ్చు అంటూ కూడా వరప్రసాద్ తెలియజేశారు. ప్రస్తుతానికైతే మంటలని అదుపు చేయడానికి కావాల్సిన పరికరాలని అలాగే భారీ యంత్రాలను కూడా అక్కడికి చేరవేస్తున్నట్లు నర్సాపురం నుంచి మనకి సమాచారం అందుతుంది. ఓఎన్జీసీకి సంబంధించిన అధికారిక ప్రకటనలో కూడా క్లియర్ గా వెల్లడించారు. వాళ్ళు అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం, మంటలని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఆ బృందాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఒకవేళ ఈ మంటలు అదుపులోకి రాకపోతే ఆ బావిని మేము పూర్తిగా క్లోజ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఓఎన్జీసీ తన ప్రకటనలో వెల్లడించింది. మనం చూస్తున్నాం కోనసీమకి సంబంధించి ఇరుసుమండకు సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా ఆ ఊరిని ఖాళీ చేసి ఇళ్లకి తాళాలు వేసుకుని ప్రాణాలతో, ఆ ప్రాణ భయంతో అని చెప్పుకోవచ్చు, మనం ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు మనం విజువల్స్ లో చూసాం అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. వాళ్ళ ఇళ్లకి తాళాలు వేసుకుని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయారు. అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారుల సూచనల మేరకు ఇంటికి తాళాలు వేసిన దృశ్యాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి చేసి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. మరో పక్కన చాలా వరకు పునరావాస కేంద్రాలకు తరలించారు గ్రామ ప్రజల్ని, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు అక్కడ ఉన్న అధికారులని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులని ఆరా తీస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి తనకి తెలియచేయాలి వివరాలంటూ కూడా సీఎం చంద్రబాబు తెలియచేయడం కూడా మనం చూసాం. ఇందాక వాసంశెట్టి సుభాష్ చెప్పిన ప్రకారం అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. దీంతో పాటు ప్రజలందరూ కూడా ఇంకో 24 గంటల వరకు ఈ మంటలు అదుపులోకి వచ్చే ఇది లేదు. 24 గంటల వరకు కూడా దీనికి సంబంధించి అదుపులోకి వచ్చే అవకాశం లేని నేపథ్యంలో అప్పటి వరకు మీరు అప్రమత్తంగా ఉండాలని ఏదైతే అధికారులు తెలియజేస్తున్నారో, కలెక్టర్ తెలియజేశారో దాని ప్రకారం ప్రజలందరూ కూడా తమ ఇళ్లకి తాళాలు వేసుకుని అక్కడి నుంచి ఖాళీ చేసి ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 24 గంటల సమయం పడుతుంది అంటున్నారు. ఈ 24 గంటల్లో మాత్రం ఈ మంటలు అదుపులోకి రాకపోతే మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా తెలియాల్సింది. మరో పక్కన చూస్తే మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయిన ఈ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మంటలు అదుపులోకి వస్తున్నాయని చెప్తున్నారు, కానీ అధికారులు మరి ఏం జరుగుతుందనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇళ్లని ఖాళీ చేసి వెళ్లిపోయిన దృశ్యాలు కూడా మనకి తెరపైన కనిపిస్తున్నాయి. అండ్ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లన్నీ కూడా ఏ విధంగా అయితే ధ్వంసమయ్యాయో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భారీగా ఆస్తి నష్టం చేకూరిందని చెప్పుకోవచ్చు. అలాగే కొంత దూరంలో ఉన్న కారణంగా ఈ గ్యాస్ లీకేజ్ అనేది గ్రామానికి ఒక 1/2 మీటర్ దూరంలో ఉన్న కారణంగా మంటల వల్ల అక్కడ ప్రాణ నష్టం కూడా తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరు గాయపడలేదు. ఇంతకుముందు అనేక సార్లు ఇదే విధంగా గ్యాస్ లీకేజ్ అవుతుందని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పి గ్రామస్తులు అనేక సార్లు అధికారులకు విన్నవించిన అధికారులు చర్యలు తీసుకోలేదంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుశా అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంత భారీ నష్టం చేకూరేది కాదు అని చెప్పి అక్కడున్న స్థానికుల ప్రధాన ఆరోపణ. మరి ఇప్పుడు ఇంత భారీ నష్టం జరిగిన నేపథ్యంలో మరి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అలాగే ఓఎన్జీసీకి సంబంధించి ప్రకటన అయితే మనం చూసాం, మంటలని అదుపు చేయడానికి అని చెప్పి మాత్రమే ప్రకటన చేశారు. ఒకవేళ ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఓఎన్జీసీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది కూడా మనకు తెలియాల్సిందే.
సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా రాజోలు కలెక్టర్ తెలియజేశారు. అండ్ ఓఎన్జీసీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను కూడా మనం చూస్తున్నాం. ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని, అలాగే తమకు సంబంధించిన బృందాలు శ్రమిస్తున్నాయి మంటలను అదుపు చేయడానికని కూడా తెలియజేసింది ఓఎన్జీసీ సంస్థ. ఇక ఏపీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు, వరప్రసాద్ అని చెప్పుకోవచ్చు. అలాగే కలెక్టర్ కూడా అక్కడికి చేరుకున్నారు, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే ఆస్తి నష్టం భారీగా చేకూరిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలని కూడా తెలియజేశారు. అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యులని, అంబులెన్స్లను కూడా అందుబాటులోకి ఉంచారు. అయితే ప్రజలందరూ ఇంకో 24 అంటే గడిచే 24 గంటలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేశారు.